వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. మనతో పాటు డాక్టర్ ఎస్ విఘ్నాచరణ్ ఉన్నారు. వీరు మెడికవర్ హాస్పిటల్ నుంచి కార్డియోథోరాసిస్ అండ్ వాస్కులర్ సర్జరీ విభాగంలో నిష్ణాతులు. వారితో మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఈ కార్డియోథోరాసిస్ అన్నారు కదా, సో ఇది ఏ విభాగం కిందకు వస్తుంది? దీంట్లో అంటే సర్జరీస్ తీసుకుంటే మిగతా సర్జరీస్తో కంపేర్ చేస్తే ఇవి ఎందుకు క్లిష్టతరమైనటువంటి? ఇప్పుడు కార్డియోథొరాసిక్ అంటే మనకి హార్ట్ మరియు ఊపిరితిత్తులు సంబంధించిన సర్జరీస్. సో దీంట్లో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు హార్ట్ అన్నప్పుడు నాట్ ఓన్లీ బైపాస్ సర్జరీస్, దాంట్లో కవాట్ల సర్జరీస్, వాల్వ్ సర్జరీస్ అంటారు. హార్ట్ లోపల హోల్స్ అంటే చిన్నపిల్లలకి రంధ్రాలు, హార్ట్ హోల్ సర్జరీస్ అంటారు. సో ఇవన్నీ మనకి కార్డియాక్ సర్జరీలో వస్తాయి. థొరాసిక్ సర్జరీ అన్నప్పుడు ఊపిరితిత్తులకు సంబంధించింది. ఇప్పుడు టీబీ సంబంధించిన సర్జరీ, హార్ట్లో ఊపిరితిత్తులు గుళ్ళలు వచ్చినప్పుడు దానికి సంబంధించిన సర్జరీలు, ఇవన్నీ థొరాసిక్లో వస్తాయి. వాస్కులర్ అన్నప్పుడు హార్ట్ చుట్టూ ఉన్న రక్తనరాలు, మళ్ళీ ఇంకా మన బాడీలో వేరే ఎక్కడ రక్తనరాల్లో సంబంధించిన కాంప్లికేషన్స్ కూడా మనం డీల్ చేస్తున్నాం. సో ఇది సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్. ఇది మనకి అన్ని హై ఎండ్ సపోర్ట్ సిస్టమ్ కావాలి. ప్రతి హాస్పిటల్లో మనం ఇది ఈజీగా చేయలేదు, ఎందుకంటే దీనికి ఒక సపోర్ట్ సిస్టమ్ సపోర్టెడ్ బై కార్డియాలజిస్ట్, సపోర్టెడ్ బై పల్మనాలజిస్ట్, ఇంకా హై అండ్ ఇంటెన్సివ్ కేర్ టీమ్ ఉండాలి. సెపరేట్ దీనికని మనకి ఒక ఫుల్ బ్యాకప్ టీమ్ ఉంటే మాత్రమే మనం ఇలాంటి ఒక హై ఎండ్ సర్జరీ చేయగలుగుతాం. అంటే ఒక సర్జరీ జరిగేటప్పుడు సుమారుగా ఎంతమంది వర్క్ చేస్తారు సార్ ఈ డిపార్ట్మెంట్లో, అంటే ఈ కార్డియోథొరాసిస్ సంబంధించి? ఇప్పుడు ఒక ప్రైమరీ సర్జన్, ఒక అసిస్టెంట్ సర్జన్, వాళ్ళకి సెపరేట్ కార్డియాక్ అనస్థెటిస్ట్, అది కాకుండా ఆపరేషన్లో 2 నర్సెస్, ఇంకా ఫ్లోర్లో 2 నర్సెస్ ఉంటారు. ఇది కాకుండా ఐసీయూ ఇస్ ఆల్వేస్ ఫుల్లీ మ్యాన్డ్. ఐసీయూలో ఎప్పుడు మనకి ఒక ఇంటెన్సివిస్ట్ ఉంటారు. మనకి టోటలీ టీమ్ వర్క్ అవుతుంది. ఒక పేషెంట్ ఒక ఆపరేషన్ సక్సెస్ఫుల్గా బయటికి రావాలంటే ఇట్ ఇన్వాల్వ్స్ మినిమమ్ ఆఫ్ 8 to 10 people. అంటే ఎలా తెలుస్తుంది ఈ సర్జరీ చేయాలని? అంటే ఏ సందర్భంలో ఈ సర్జరీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది? ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క లాంటి సమస్యలు రావచ్చు. ఇప్పుడు బైపాస్ సర్జరీ అంటే హార్ట్ రక్తనరాల్లో ఉన్న బ్లాక్కి, అప్పుడు దానికి పేషెంట్కి చెస్ట్ పెయిన్, ఆయాసం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఉంటుంది. సో అలాగే కవాట్లకు సంబంధించిన ప్రాబ్లం ఉందనుకోండి, మోస్ట్ లైక్లీ వాళ్ళకి ఆయాసం ఫస్ట్ టైం వస్తుంది, కళ్ళు తిరిగి పడిపోవడం అలాంటిది వస్తాయి. సో బేసిక్గా మనం ఫస్ట్ ఒక ఎకో టెస్ట్ కానీ, దాని తర్వాత ట్రెడ్మిల్ టెస్ట్ అవసరపడితే ఆ ట్రెడ్మిల్ టెస్ట్ కానీ, తర్వాత యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది చేసుకుంటే మనకి ఫర్దర్గా మనం ఏం ట్రీట్మెంట్ చేయాలనేది కార్డియాక్ సర్జరీస్ పరంగా తెలుస్తుంది. అలాగే సార్, ఊపిరితిత్తులకు సంబంధించి చెప్పారు మీరు, సుమారు 400కు పైగా ఈ సర్జరీస్ చేస్తున్నారని. సో వీటిలో అత్యంత క్లిష్టమైనటువంటి సర్జరీ గురించి ఏమైనా వివరిస్తారా మా వ్యూవర్స్కి? ఇప్పుడు కార్డియాక్ సర్జరీలో లేటెస్ట్గా ఒక సర్జరీ చేసాము. ఒకే పేషెంట్కి 3 ప్రొసీజర్లు చేసాం. అంటే పేషెంట్కి 2 కవాట్లు ప్రాబ్లం వచ్చింది, అది కాకుండా 3 రక్తనరాల్లో బ్లాక్ వచ్చింది. సో ఆ పేషెంట్కి మనం 2 కవాటలు రీప్లేస్ చేసాము, ప్లస్ రక్తనరాల బ్లాక్ కోసం 3 బైపాస్ సర్జరీ చేసాం. సో అది ఒక చాలా కష్టమైన సర్జరీ. ఇప్పుడు రీసెంట్గా చేసిన దాంట్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అది కాకుండా ఈ మధ్య ఇంకొక సర్జరీ ఏమంటే పేషెంట్కి ఊపిరితిత్తుల పక్కన ఒక పెద్ద గెడ్డలు ఉన్నాయి, క్యాన్సర్ గెడ్డ ఉండింది. సో దాన్ని కూడా మనం ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్గా చేసాము. పేషెంట్ కంఫర్టబుల్గా ఇంటికి వెళ్ళారు. సో ఇక్కడ అంటే మిగతా హాస్పిటల్స్ కంపేర్ చేస్తే నెల్లూరులో ఉండేటువంటి హాస్పిటల్స్లో మన మెడికవర్ హాస్పిటల్లో ఎలాంటి అత్యాధునిక పరికరాలు ఉన్నాయి సర్జరీస్ చేయడానికి? మనకి ఇక్కడ చేసే సర్జరీస్, ఇక్కడ పేషెంట్స్ ఏ విధానానికి మనం వేరే హాస్పిటల్కి రెఫర్ చేయాలి అవసరం లేదు. చెన్నై కానీ హైదరాబాద్ కానీ పెద్ద సిటీస్లో ఏం సర్జరీస్ చేస్తామో ఆ ప్రతి ఫెసిలిటీ మన హాస్పిటల్లో ఉంది కాబట్టి మనం దీనికి వేరే హాస్పిటల్కి పంపించాల్సింది లేదు. అది మనం మిగతా హాస్పిటల్ కన్నా డిఫరెన్స్. సో సర్జరీస్ చేసేటప్పుడు నరాలకు సంబంధించి చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. సో ఒక్కొక్క నరం డిఫరెంట్గా ఉంటుంది అన్నిటికీ. సో ఈ కేర్ ఎలా తీసుకుంటారు మీరు? అంటే ఎక్స్పర్టైజ్, లాంగ్ టర్మ్ ట్రైనింగ్, మనం ప్రతిదాన్ని మనం రిపీటేటివ్గా చేస్తున్నాం. లాంగ్ టర్మ్ ట్రైనింగ్ మన ఎక్స్పీరియన్స్లో ఇది వస్తుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కార్డియాక్ సర్జరీలో. మోర్ దెన్ 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందువల్ల మనకి ఆ ఎక్స్పర్టైజ్లో మనకి ఇంకా బెటర్ కేర్ ఇవ్వడానికి మనకి థ్యాంక్స్. సో మొత్తానికి 400కు పైగా సర్జరీస్ని విజయవంతంగా చేశామని చెప్తున్నారు. ఎటువంటి సర్జరీ అయినా కూడా చేయగల సత్తా ఉంది మెడికవర్ హాస్పిటల్కి. ఇక్కడ అధునాతన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఊపిరితిత్తులకు సంబంధించి, అలాగే కార్డియాక్ సంబంధించి ఎలాంటి సర్జరీస్ ఉన్నా కూడా వెంటనే మెడికవర్ హాస్పిటల్ని సంప్రదించండి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.